ఇలా మంచి చికెన్తో బాగా గ్రేవీ వచ్చేటట్టు చికెన్ కర్రీ చేసుకుందామండి. ఇదిగో కొబ్బరి వేసి జీడిపప్పు అవన్నీ వేసి పేస్ట్ చేసి బాగా చూపిస్తాను. శుభ్రంగా చికెను కడుక్కోవాలి. ఇలా 5 పీస్ చికెన్ బిర్యానీ చేస్తానండి. 5 పీస్తో చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. అది చికెన్ కొట్టుకొచ్చామండి. 1కి 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదా, వచ్చేసేయండి, మొత్తం చూపిస్తా అండి. 5 పీస్ బిర్యానీకి నెయ్యి అండి, 1 స్పూన్ గడ్డగట్టింది రండి, 1 స్పూన్ వేసాను. 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. బాగా వేడెక్కనిద్దాం. అది వేడెక్కగానే చెక్క లవంగా ఇంక ఇవన్నీ వేసేద్దాము. కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయితే చాలు. అవి వేడెక్కింది కదా, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక కొంచెం తిప్పుకుందాం. కొంచెం ఫ్రై అయింది కదా, దీంట్లోకి ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసి ఇంకా పేస్ట్ వేసుకుందామండి. 2 స్పూన్లు బాగా తిప్పుకుందాం. పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం. తీసుకుందామండి. కొంచెం పసుపు వేసుకున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. ఒకసారి తిప్పుకుందామండి. చికెన్ వేసుకుందాం దాంట్లోకి. బాగా తిప్పుకుందాం గెరగబెట్టి. ఉప్పు వేసుకుందామండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. వాటర్ పోసుకుందాం. ఇంకా 1 గ్లాసుకి 2 గ్లాసులు కాడికండి. ఇదిగో నేను మామూలు బియ్యంతోనే వండుతున్నాను. మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. మూత పెట్టేద్దాం. నానబోసుకుందాం. 1 అరగంట ముందరే నానబోస్తాను. కడిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాలు అయింది. మనం ఆ ముక్కలు తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందామండి. బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఈ ముక్కలు తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకా ఎసురు చెప్పా కదండి, గ్లాస్కి 2 గ్లాసులు కడిగి పోసాను. ఎందుకంటే మనకి నీళ్ళల్లో చికెన్ ఉడకాలి కదా, లేట్ అవుతుంది కదా, అందుకని. ఓకేనండి, ఇంకా దీన్ని తీసేద్దాం. ముక్కలన్నీ పక్కన పెట్టుకుందాం. తీసేసుకున్నాం కదా, చూడండి. ఇంక దీంట్లో మనం బియ్యం వేసుకుందాం. బియ్యం వేసుకుందాం. వేసేసాం కదా, ఇంకా మూత పెట్టేసుకుందాం. వేసుకున్నానండి 5 పీస్ ముక్కలకి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. సరిపోతుంది. చెక్క, లవంగా, యాలక్కాయలు, కొత్తిమీర, కొంచెం పుదీనా వేసానండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. తిప్పుకున్నాం. దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. వేసుకున్నామండి.
కొంచెం పసుపు వేసుకుందాం. జీడిపప్పు వేసుకుందామండి. కొంచెం మగ్గనిద్దాం బాగా. చికెన్ ముక్కలు వేసేసుకుందామండి దాంట్లో. వేసుకుందామండి కింద నుంచి పైకి. కొంచెం గరం మసాలా కలుపుకుందాం. కొంచెం సాల్ట్, ఇందాక మనం ఉడకబెట్టామండి, గుర్తుంచుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్. కారం వేద్దామండి. 2-3 స్పూన్లు కారం నేను చేత్తో వేసేస్తాను. ఓకే, కారం కూడా పట్టించేటట్టుగా చేసుకున్నాం. గంటి పెట్టి తిప్పితే ఇరిగిపోతామని ముక్కండి, నేను మామూలుగా ఎగరేస్తున్నాను. మంచి స్మెల్ వస్తూ ఉంది. గరం మసాలా అన్నీ వేసాం కదా, మంచి వాసన వస్తుంది. వద్దుకండి. 5 పీస్ బిర్యానీ రెడీ అయిందండి. ఇదిగండి, కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం, ఇంకా దించేసుకుందాం. ఇంకా అయిపోయినట్టే. ఏమి రుచిగా ఉందోనండి, నిజంగా చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు కామెంట్లో మేము చెబుతాం. కానీ ఒకటండి, మీకు వీడియో చూసి మీరు చేసుకున్నాక మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంటు. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. భలే కుదిరిందండి చికెన్ అయితే. ఇదిగో చూడండి, అదిగో అసలు ఎలా కుదిరిందంటే సూపర్ కుదిరింది.